I really wish and pray that this film should work for all of us, especially for the director and the producers. They are new, and I want like people to encourage new talent. That's all I wish for this. మూవీ నరేషన్ లో ఒకలా ఉంటుంది అండ్ ఆన్ స్క్రీన్ లో మీకు ఎలా అనిపిస్తుంది? On screen lo naku I think whatever we shot actually cinema shooting చేసినప్పుడు నాకు that they'll you know they'll execute it so well. నాకు యాక్చువల్లీ అంత కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఇప్పుడు చూసిన తర్వాత I feel really happy that you know they whatever we decided and whatever he visioned, I think it's looking great. చాలా గ్రేట్, సినిమా కూడా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలని మీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. రేపు రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరితో పాటు చూడండి. థ్యాంక్ యూ. సో మీ సినిమా గురించి మీ ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది మా కథ కాదు, అందరి కథ. సో డెఫినెట్ గా అందరు రిలేట్ అవుతారు. మా ఇద్దరిని చూస్తే మీరు రిలేట్ అవుతారా? అయ్యారా? మీ క్యారెక్టర్ కి అయ్యారా? సో అలాగే అందరు రిలేట్ అవుతారు కాబట్టి చూడాలి. అంటే మీది నెక్స్ట్ మూవీ కొంచెం పర్వాలేదు, బట్ హీరోయిన్ తో మంచి క్యారెక్టర్ లేదు, త్రూ అవుట్ ఉంది మీ ఇద్దరి క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ ని ఏమి ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటారు ఆడియన్స్? ఇన్స్పిరేషన్ ఏం కాదండి, మేము జనాల్లోంచి ఒక కథ తీసి చెప్పాలనుకున్నాం, బయట ఉండేది. సో అదే చెప్పాం అనమాట. ఐ థింక్ డెఫినెట్గా మా డైరెక్టర్ రైటర్ ప్రవీణ్ గారు చాలా బాగా రాశారు, ఎగ్జిక్యూట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కదా, ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా ఉంటుంది. సో వెళ్ళి చూడండి, ఎంజాయ్ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అంటారు. డెఫినెట్గా. నేను ఈరోజు మా మామ్ డాడ్తోనే వచ్చాను. సో దే లవ్డ్ ఇట్. అండ్ హీరోయిన్ గారిని మీరే అడగాలి ఏమంటారు. హీరోయిన్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు కదా? కాదా మీరు నా ఫ్యామిలీ. సూపర్. తెలుగు బాగా నేర్చేసుకుంది. ఎంతైనా మీతో సినిమా చేశారు కాబట్టి అంతే, తెలుగు వాళ్ళతో చేస్తే తెలుగు వచ్చేస్తుంది అంతే. అందరూ తెలుగు వాళ్ళే. థ్యాంక్ యూ. శ్రీరంగ నీతులు అంటే మత్తులో ఉండటానికి నీతి, ఎవరైనా లవ్ చేసి చెడిపోయేతోనికి నీతి, మంచి మిసేజ్ అయితే ఉంది సినిమాలో. అందరు ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. చాలా చాలా బాగుంది. అన్నిటికంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు వస్తే ఒక మంచి మిసేజ్ అనిపించాలి, ఖచ్చితంగా చూడాలన్న ఫీల్ రావాలి. ఫ్యామిలీవి అసలు సినిమాలు చాలా తక్కువ, నిజంగా ఒక ఫ్యామిలీకి అనేది అయితే మంచి మిసేజ్ ఇచ్చినారు. దీంట్లో ఎట్లా అంటే ఒక లవ్ ఫెయిలియర్కి అరే లవ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ బాండింగ్ దాన్ని చూపించినారు. ఒక గంజాయి మత్తులో ఉండి వాడు మత్తుకి బానిస అయిన తర్వాత తల్లిదండ్రులు వాడిని ఎట్లా ప్రేమిస్తారు, ఆ ప్రేమ మిసేజ్ చూపించినారు. నిజంగా అంటే హీరో గారు మాత్రం ఈ సినిమాలో ఒక రేంజ్లో చూపించినారు. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా అన్నిటికంటే మొత్తానికి కంటెంట్ బాగుంది భయ, మెసేజ్ బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది సార్, నిజంగా ప్రామిస్ చెప్తున్నా. ఒక ఫ్యామిలీ మూవీస్ అంటే మామూలుగా కొంతమంది ఎట్లా అంటే ఏవేవో సంబంధం లేని ఒక తెలుగు ఇండస్ట్రీ అంటే మెసేజ్ ఉండాలి. ఒకటి చూస్తే అరే నేను ఇది నేర్చుకున్నారా, దీంట్లో పాఠం, ఒక బుక్ చదివినోడికి పాఠం అర్థం కావాలి. దీంట్లో ఆ పాఠాలు అయితే అర్థమైనాయి మేడం. నిజంగా అంటే చాలా బాగుంది మేడం. మంచి కంటెంట్తో అయితే తెలుగు ఇండస్ట్రీలో అయితే మంచి హిట్ అయితే పక్క ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్యామిలీకి. అట్లనే శ్రీరంగ నీతులు అంటే మన తనికెల భరణి గారు మంచి మంచి నీతి వాక్యాలు చెప్తారు, నీతి మాటలు చెప్తారు, నేర్చుకోండి. మన ఆయన ద్వారా చాలా యూత్కి అయితే మంచి మెసేజ్. మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. థ్యాంక్ యూ. మనోడు ప్రాపర్ రివ్యూ చెప్పేసాడు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ క్యారెక్టర్ కానీ ఇంకొక క్యారెక్టర్, 3 క్యారెక్టర్స్ చూసినా డిఫరెంట్ ఉంది. అసలు సీన్స్ చూస్తున్నా కూడా హార్ట్ టచింగ్ ఉంది. ఇలాంటి సినిమా తీసినందుకు చాలా హ్యాట్సాప్ చెప్పాలి సార్, కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒక ఫ్యామిలీ అందరూ ఈ సమ్మర్కి చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక పెద్ద వాళ్ళ వరకు చాలా వరకు చాలా ఎంజాయ్ చేస్తారు సార్. దీని ఉపయోగం ఏం చెప్పాలి సార్? ఉపయోగం ఏం కాదండి, ఇక్కడ శ్రీరంగ నీతులు అంటే మేమే నీతులు చెప్పట్లేదు, బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే కదా. అండ్ సో మచ్ ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. సో చూడండి, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లో చూసే సినిమా కాబట్టి మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు హ్యాపీ, మీకు హ్యాపీ. ఓకే మేడం, మీరు ఈ సినిమా చూస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఎందుకంటే మీ క్యారెక్టర్ కానీ మీ చూసిన చాలా బాగా చేసింది మేడం. దీనికి ఉపయోగం మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా కన్నా మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ సినిమా గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరే చెప్పాలి కదా, మీరు ఇప్పుడే చూసారు. నాకు అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఎవ్రీబడి హ్యాస్ పుట్ ఇన్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ దిస్. సీన్ చూస్తుంటే మీరు యాక్ట్ చేస్తున్న ఒక ఉదయంగా ఎత్తున ఏడుపు వచ్చింది సార్. ఎందుకంటే లాస్ట్ సీన్ మీరు అంటారు చూసిన అంటే కన్నీళ్ళు వచ్చినాయి, ఎందుకంటే హార్ట్ టచింగ్ అనిపించింది. ఇక్కడ మీరు అంత ఇష్టపడి లవ్
చేసుకొని మన తర్వాత అయితే మీకు మంచి లవ్ స్టోరీ ఉంది. ఉన్నది కాబట్టి ఒక ఫీలింగ్ అనేది కలిగింది సార్. నిజంగా చెప్తున్నా, అలా నమ్మకం గల ఉంటేనే లవ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సార్. ఈ జర్నీ మీద ఇలా ఇంకా ముందు సాగాలి మనస్ఫూర్తి కోరుకుంటాం సార్. ఇంకా సక్సెస్ఫుల్ కావాలి మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడే జ్యూస్ రావడం వల్ల హై చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. ఫ్యామిలీస్తో రండి, ఫ్రెండ్స్తో రండి, గుంపుగా రండి, మస్తు మజా వస్తుంది. బట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. కొన్ని ఎస్పెషల్లీ కొన్ని కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి, లాంగ్ సీక్వెన్సెస్. యూల్ ఆల్ Crowd తో చూడాలి. ఫర్ షూర్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. ఫర్ షూర్ యూ విల్ లవ్ ఇట్. అండ్ ఆల్ ద సాంగ్స్ కూడా, ఆర్ట్ వర్క్ ఎంత బాగుండే, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అయ్యో మా బంగారాలు అండి ఇద్దరు. వాళ్ళ వల్లే ఈ రోజు ఇక్కడ. Yeah. అంటే చాలా చిన్న న్యూయెన్సెస్ ఉన్నాయి, చాలా బాగా క్యాప్చర్ చేసినాడు. చిన్న న్యూయెన్సెస్, అది పగలబడి నవ్వుతున్నారు లోపల. మస్తు ఆనందంగా ఉంది నాకైతే చూస్తున్నప్పుడు. యా ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఆడియన్స్ కోసం ఏమైనా మీ సినిమా అది వాళ్ళ గురించి చెప్తున్నా నేను. మీకు తప్పకుండా బాగా నచ్చుతుంది సినిమా. దీన్ని అండర్ రేటెడ్ సినిమా అట్లా తర్వాత చేయకండి. ఇప్పుడే వచ్చేసేయండి, చూసేసేయండి సినిమాని గట్టిగా. యా ఎవ్రీ క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ అది ఇదని కాదు. ఎవ్రీ సాంగ్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ లవ్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఎట్లాంటివి ఏవి పెంచాలో అవే పెంచండి. సినిమా చూస్తే మీకే అర్థం. ఎగ్జాక్ట్లీ. ఏవి పెంచాలి, ఏవి పెంచకూడదు, సినిమా చూసి మాకు చెప్పండి, కమెంట్ చేయండి. మీరేమైనా చెప్తారా తిన గురించి కొంచెం? దీని గురించి ఆయన గురించా? స్మోకింగ్ ఈస్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. అది కాజెస్ క్యాన్సర్. మరి హీరో గురించి ఏం చెప్తారు? ఇక్కడ హీరోయిన్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఆవిడ గురించా? అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం, జాగ్రత్తగా ఉండండి. హానికరం అంటే విరాజ్కే తెలుసు అమ్మాయిల గురించి బాగా. నేను వరుణ్ గా చెప్పాను, విరాజ్ గా చెప్పలేదు. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు వరుణ్ గానే చూద్దాం. విరాజ్ గా అంటే మళ్ళీ బేబీ దగ్గరికి వెళ్ళిపోవాలి అందరూ. సో ఇక్కడున్న బేబీని మీరు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు? బోనీలో ఇతని గురించి చెప్పండి మీరు ఎక్కువగా. ఏం చెప్పాలి అంటే వీ నీడ్ మోర్ బాయ్స్ లైక్ హిమ్ అండ్ నాట్ లైక్ హిమ్ పర్ఫార్మెన్స్. అండ్ ఐ లవ్ how he acted and how he portrayed that character. I loved. Few scenes you killed it. I loved your performance and yours too. Thank you. So heartily congratulations all of you. Thank you.